100 రోజుల పాలనపై తెలంగాణ ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూనే సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది. విభజనలో ఎదురైన సమస్యల్ని అధిగమిస్తూనే సమర్థ పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని మరోసారి ప్రకటించిన ప్రభుత్వం అందుకు చేస్తున్న కసరత్తును కూడా వివరించింది. నవంబర్ 1వ తేదీ నుంచి సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి తారక రామారావు. పింఛన్ లబ్ధిదారులకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వస్తువులు కల్పించేందుకు భారీగా నిధులు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. చిన్న నీటిపారుదల వ్యవస్థకు ఏటా 1000 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని అన్నారు. కొత్త పంచాయతీరాజ్ విధానం రూపొందించి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు కేటీఆర్. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతున్నాం. వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్. మొత్తంగా 650 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కూడా మరి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కూడా పచ్చ జెండా ఊపింది. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున టేకప్ చేయబోతా ఉన్నాం. తొందరలో ఈ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతా ఉన్నాం. దీని దాదాపుగా 150 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 1,06,00,000కు పైగా కుటుంబాలున్నాయని తేలిందని చెప్పారు రామారావు. కంప్యూటరైజేషన్ ప్రాసెస్ చివరకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెట్టిన కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందని అన్నారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం తప్పు చేసింది? మీకు మాదిరిగా ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టలేదా? మీకు మాదిరిగా సిబిఐ ఛార్జ్ షీట్లలో మంత్రులను తీసుకుపోలేదా? మీకు మాదిరిగా హైదరాబాద్ లో స్కామ్లను, గూండాలను, రౌడీలను ప్రోత్సహించలేదా? ఏం తప్పు చేసిందని ఇట్లా అడ్డంగా మాట్లాడుతున్నారు? గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు ఎవరైతే ఈ మాట అన్నారో వారు గుర్తించుకోవాలని కోరుతా ఉన్నా. పాత పథకాలను ప్రక్షాళన చేసి అవినీతి లేని పాలన అందించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెప్పింది. లక్ష్యాలను సాధించేందుకు ఈ 100 రోజుల్లో తొలి అడుగులు పడ్డాయని వివరించింది.